మీరు ఇతరులతో పోల్చడం ఆపండి. అప్పుడు మీరు సంతోషంతో ఉంటారు. ప్రేమలో పడే ముందు ఆలోచన చేయండి. మనసు ప్రేమ రద్దు అయినాక బాధపడును. మనకు సౌకర్యం లేని వారితో జీవించుట అన్నది బాధతో కూడిన విషయం. కారణం చెప్పి ఎవరిని ప్రేమించకండి. కారణం లేకుండా ఎవరిని ద్వేషించకు. రెండు నిన్ను బాధిస్తాయి. ఎంత ఏడ్చినా కొన్ని బాధలు తగ్గవు. మీరు మీ బలహీనత గురించి బాధలో ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోగలరు. ఒకరినొకరు నిజంగా అమితంగా ప్రేమించుకున్న వారే తాము ప్రేమించిన వారి మరణాన్ని హుందాగా తట్టుకోగలరు. ఓటమి అనేది ఒక ఆలోచన. వాస్తవంగా అంగీకరించినంత వరకు ఓటమి ఎవరినీ ఓడించలేదు. ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు. రెండోసారి మోసపోతే అది మన తప్పు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ముఖ్యంగా సొంత వారిని. మనవాడు, మన ఊరివాడు, మన కులం అని నమ్మితే మోసపోక తప్పదు. ఓటమి నీ రాత కాదు. గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేటినే తలిచి శ్రమించు. నీ ఆశయంను సాధించొచ్చు. ఎవరిని అతిగా ప్రేమించవద్దు. విడిపోతున్నప్పుడు ఏడ్చేది నీ కళ్ళు కాదు, అది మీ హృదయం అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.